వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దైవము, ఆశ్రిత భక్త కల్పవృక్షము, భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దివ్య కరుణా కటాక్ష వీక్షణాలు భక్తులకందరికీ లభించాలని సంప్రార్థన గావిస్తూ అత్యంత వైభవంగా మహోత్సాహంతో గోదావరి మహాపుష్కరాల ఉత్సవం సమస్త జనులకందరికీ పుణ్యప్రదాయకంగా కొనసాగుతూ ఉంది. వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా ప్రజలందరూ తరలివచ్చి కోటిలింగాల రేవు మొదలైన రేవులలో పుణ్యస్నానాలు ఆచరించి ధన్య చరితులవుతూ ఉన్నారు. ఇప్పుడు మనం వీక్షిస్తున్నటువంటి సుదీర్ఘమైన కోటిలింగాల రేవులో భక్తులు లక్షలాదిగా తరలివచ్చి చల్లనైన ఆ గోదావరి మాత యొక్క అనుగ్రహాన్ని పొందుతూ గోదావరి పుష్కర స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. పుష్కరుడు యొక్క మహిమ వల్ల గోదావరి తనలో స్నానం చేసేటువంటి భక్తుల యొక్క పాపాలన్నిటినీ ప్రక్షాళన గావిస్తూ వారందరినీ పుణ్యవంతమైనటువంటి జీవనాన్ని గడిపే విధంగా తన శక్తిని జలాల ద్వారా అందిస్తూ ఉన్నది. మానవుల యొక్క జీవన వైభవానికి పంచభూతాలలో నీరు చాలా ప్రధానమైనది. నీరు లేనిదే మానవుని మనుగడ లేదు. అటువంటి భౌతికమైన మనుగడకు, ఆధ్యాత్మికమైనటువంటి జీవనానికి మూలంగా నిలిచి ప్రవహించేటువంటి గోదావరి నదిలో స్నానం చేయటానికి భక్తులందరూ ఎంతో శ్రమకు వచ్చి వివిధమైనటువంటి ప్రాంతాల నుంచి తరలివచ్చే దృశ్యాలను వీక్షించండి. గోదావరి నదీ తీరంలో ఎక్కడ చూసినా సరే భక్తజన సందోహమే. ఎక్కడ చూసినా సరే గోదావరి మాత యొక్క నామస్మరణ రూపమైనటువంటి రూపాలే. ఎక్కడ విన్నా గోదావరి మాహాత్యానికి సంబంధించిన కథలే. ఎవరిని వీక్షించినా వారందరూ ఆనంద తరంగితులే. గోదావరి తరంగాలతో సమానంగా భక్తుల యొక్క ఆనంద తరంగాలు కూడా ఉప్పొంగుతూ గోదావరి నదిలో సంగమిస్తూ ఉన్నాయి. ఎవరికి తెలిసిన సంప్రదాయ ప్రకారంగా వారందరూ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈ గోదావరి నదిలో 3 మునకలు వేసి స్నానం గావించి ఆ గోదావరి మాత యొక్క అనుగ్రహాన్ని పొందాలని కదలి వచ్చిన భక్తజనం గోదావరి నదిలో మునిగి స్నానం చేసి అత్యద్భుతమైనటువంటి ఆ పుష్కరణ యొక్క అనుగ్రహం వల్ల ధన్యమైనటువంటి ఆధ్యాత్మిక జీవన ప్రవృత్తికి మూలంగా నిలుస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులందరూ ఈ గోదావరి నదీ జలాలు చూడగానే ఆనందంతో ఆహ్లాదంతో గోదావరి నదిలో దిగి స్నానాలు ఆచరిస్తూ ఈ నదీ తీరాన ఉన్నటువంటి వివిధ క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి వారిని ఇప్పుడు మనం దర్శించుకోబోతూ ఉన్నాం. ధీరమయ గంభీరమైనటువంటి రాజగోపురంతో, వివిధమైనటువంటి శిల్పాలతో, అనల్పమైనటువంటి విమాన గోపురాలతో, సుదర్శన చక్ర కలశాలతో, ధ్వజస్తంభంతో, ముఖమండప ఉపాలయాలతో ఈ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అమలాపురం ప్రజలకందరికీ కల్పవృక్షంగా విరాజిల్లుతూ ఉంది. ప్రతిరోజు భక్తులందరూ ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రులవుతూ ఉన్నారు. స్వామివారి యొక్క రాజగోపురం వైకుంఠ గోపురంగా విఖ్యాతిని పొందింది. ఎక్కడ ఏ విష్ణాలయమైనా సరే ఇక్కడ నిర్మించేటువంటి రాజగోపురం భక్తులకందరికీ మోక్షద్వారంగా సంభావించటం అనేటువంటిది పురాణ వచనం ద్వారా మనకి తెలియబడుతూ ఉంది. సప్త శిఖరాలతో సుప్రసన్నంగా భక్తజన ఆశ్రితంగా ఉన్నటువంటి ఈ రాజగోపురం నుంచి భక్తులు లోపలికి ప్రవేశించి బంగారు ధ్వజస్తంభంతో అలరారే స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. రాజగోపురంతో
వివిధమైనటువంటి మందిరాలతో ద్వారపాలక సహితంగా ఉన్నటువంటి ఈ రాజగోపురం ప్రతిరోజు భక్తులకందరికి సుదర్శనీయము. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు, ఈ పట్టణంలో ఉండేటువంటి ప్రజలు తమ యొక్క కార్యక్రమాలను నిర్వహించుకునేటువంటి సమయంలో ఈ మార్గం నుంచి వెళుతూ రాజగోపుర ధ్వజస్తంభ విమాన శిఖరాలకు నమస్కృతులు సమర్పిస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి సంప్రదాయం వల్ల మానవులలో ఉండేటువంటి కిల్బిషాలన్నీ తొలగిపోతాయి. వారి పాపాలన్నీ ప్రక్షాళనమై వారందరూ శుభప్రదమైనటువంటి మంగళపూర్వకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య వృత్తాంతాన్ని తెలియజేసేటువంటి ఆ చిత్రాలను చూస్తూ ఉంటే మనకు తిరుమల దివ్యక్షేత్రం గుర్తుకు వస్తూ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారు తొలుతుగా నివసించినటువంటి ఆ వల్మీకాన్ని, స్వామివారికి పాలధారలు కురిపిస్తున్నటువంటి గోమాత, స్వామివారి యొక్క దివ్య రూపాన్ని వీక్షిస్తున్నటువంటి ఒక అమాయకమైనటువంటి పక్షి కాకి, ఏ కాకులైనా ఏ కాకైనా చివరికి వచ్చేది ఈ దేవాలయానికే. అటువంటి పశుపక్షాదులకు మానవులకి అందరికీ ఉపాదేయము దేవాలయము అనేటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి. వర్షాలు కురిసి దేవాలయమంతా స్వచ్ఛంగా వినిర్మలంగా ముత్యం వలె కనిపిస్తూ ఉన్నది. బంగారు ధ్వజస్తంభం మీద ఉండేటువంటి సుదర్శన చక్రం భక్తుల యొక్క సమస్తమైనటువంటి రోగాలను హరింపచేసేటువంటి శక్తితో విరాజిల్లుతూ ఉండగా, కళ్యాణ మండపం, రథశాల, ఇతరమైనటువంటి ఉపాలయాలు, గర్భాలయం మీద ఉండేటువంటి రకరకాల చిత్రాలు, దశావతారాలకు సంబంధించినటువంటి బొమ్మలు, వీటినన్నిటినీ భక్తులు ఆనందంగా చక్కగా కమనీయమైనటువంటి ఆ రూపాలను దర్శిస్తూ ఆలయం లోపలకు ప్రవేశిస్తారు. ముఖమండపము, దర్శన మండపము, అంతరాలయము, గర్భాలయంతో ఉండేటువంటి ఈ ఆలయంలో లోపల కూడా జయ విజయ అనేటువంటి పేర్లతో ఉన్నటువంటి ద్వారపాలకులకు నమస్కృతులు సమర్పించి భక్తులు అప్పుడు గర్భాలయంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం జరుగుతుంది. ఈ జయ విజయల ద్వారపాలకుల వల్లే శ్రీ మహావిష్ణువు భూలోకంలో అవతరించడం జరిగింది. రామావతారంలో రుద్రాంశగా ఆంజనేయుడు జన్మించి రామభక్తుడుగా వెలుగొందుతూ కలియుగంలో స్వామివారికి ఎదురుగా ఉపాలయంలో వేంచేసి ఉన్నారు. ఈ ఆలయంలో విశేషం ఏమిటంటే గరుత్మంతుడికి బదులుగా ఆంజనేయ స్వామి వారు ఉపాలయంలో ఉండటం. ఇటువంటి విశేషంతో గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నయన మనోహరంగా పుష్పమాలికలతో, రజిత కవచాలతో, వివిధమైనటువంటి అలంకార సంభరితమైనటువంటి స్వరూపంతో భక్త నేత్రోత్సవంగా విరాజిల్లుతూ ఉన్నారు. స్వామివారి యొక్క దివ్య స్వరూపాన్ని దర్శించినటువంటి భక్తుల యొక్క మనస్సు వేరే మూర్తి వంక ప్రసరించదు అని ఇక్కడ భక్తుల యొక్క భావన. దివ్య స్వరూపంతో అర్చావతార రూపంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు విశేషమైనటువంటి కైంకర్యాలు, పర్వదినాలలో ఉత్సవాదులు, బ్రహ్మోత్సవపూర్వకంగా ప్రతి సంవత్సరము వార్షికోత్సవాలు జరుగుతూ ఉంటాయి. శ్రీమన్ కృపాజలనిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాస్థిత పారిజాత శ్రీ వెంకటేశ్వర శరణం శరణం ప్రపద్యే అంటూ స్వామివారి యొక్క పాదాలను శరణాగతి చేస్తూ భక్తావళంతా స్వామివారి యొక్క వరదహస్తాన్ని వీక్షించి, స్వామివారి యొక్క దివ్య ముఖమండలాన్ని వీక్షించి, స్వామివారి యొక్క అపారమైనటువంటి కృపా కటాక్ష వీక్షణాలకు నోచుకుని ధన్య చరితులవుతూ ఉంటారు. స్వామివారిని వీక్షించండి. తూర్పుగోదావరి జిల్లాలో అనేకమైనటువంటి గ్రామాలలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాలు, ఆరాధనలు, ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. స్వామివారి యొక్క దివ్యమైన సాంప్రదాయం ఈనాడు ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలలో వ్యాపించి
క్రమక్రమంగా ప్రపంచమంతా వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు నెలకొని ఉండటం, భక్తులకందరికీ ఆ వెంకటేశ్వర స్వామి వార్ల యొక్క మూర్తులను చూస్తూ తమ యొక్క ఆధ్యాత్మిక జీవనాన్ని శుభప్రదంగా గడపటం మనకందరికీ తెలిసిన విషయమే. చిరు నగవులతో భక్తులకందరికీ ఈ కలియుగంలో తానున్నానని అభయమిస్తూ వారు కోరుకున్న కోరికలన్నీ యథాయోగ్యంగా నెరవేరుస్తూ భక్త కల్పవృక్షంగా, భక్తులు కొంగు బంగారంగా విరాజిల్లేటువంటి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని ఎన్నిసార్లు వీక్షించినా సరే తనివి తీరదు. ఇటువంటి కమనీయమూర్తి, రమణీయమూర్తి ఈ గోదావరి పుష్కరాల సందర్భంగా మనం దర్శించుకోవటం, అది కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా గోదావరి తీరంలో ఉండేటువంటి దివ్య క్షేత్రాలను దర్శించుకునేటువంటి భాగ్యం మనమందరం పొందుతూ ఉన్నాము. స్వామివార్లు నిత్యమైనటువంటి కైంకర్యాలతో, ఆగమోక్తమైనటువంటి పూజా విధానాలతో, దివ్య శక్తితో తనను దర్శించేటువంటి భక్తులకందరికీ శుభకరమైన శోభనకరమైనటువంటి ప్రవృత్తిని ప్రసాదిస్తూ ఉంటాడు. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కర్పూర హారతి మనలో ఉండేటువంటి దుర్లక్షణాలను నశింపచేస్తూ ఉంటుంది. భూలోక పుణ్యం భువనైక గమ్యం, భోగీంద్ర చక్రం భవరోగ వైద్యం, భాస్వత్కిరీటం బహుభాగ్యవంతం, శ్రీ వెంకటేశం శిరసా నమామి అని ప్రార్థిస్తూ ఉపాలయంలో వేంచేసి ఉండేటువంటి అమ్మవారిని కూడా మనం సందర్శించుకుని అమ్మవారికి కైమోడ్పులు సమర్పిస్తూ ఉంటాము. ఈ విధంగా ఈ దేవాలయంలో లక్ష్మీ అమ్మవారు వేంచేసి సర్వ శుభలక్షణంగా విరాజిల్లుతూ భక్తులకందరికీ తన దివ్య దర్శన భాగ్యాన్ని అందచేస్తూ ఉన్నది. అమ్మవారి యొక్క దర్శనం వల్ల మానవుల్లో ఉండేటువంటి పాప సంబంధిత లక్షణాలన్నీ తొలగిపోయి పుణ్య భావనలు వికసించి తద్వారా జరిపేటువంటి వైదిక కార్యక్రమాల వల్ల లక్ష్మీదేవి శాశ్వతంగా ఉంటుంది అని మన వారి యొక్క భావన. అత్యంత ప్రాచీన కాలంలో ఇక్కడ ఒక విష్ణాలయం ఉండేదని, అనంతర కాలం అది శిథిలమైపోతే 400 సంవత్సరాల క్రితం ఒక బ్రాహ్మణోత్తముడు ఈ ప్రాంతంలో భూమిని తవ్వుతూ ఉంటే భూమి నుంచి లభించినటువంటి దివ్యమైన విగ్రహాలు వెంకటేశ్వర స్వామివారు, అమ్మవారు, శ్రీదేవి భూదేవి సహితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల యొక్క ఉత్సవ మూర్తులను మనం ఇప్పుడు దర్శించుకుంటూ ఉన్నాం. ఆలయంలో జరిగేటువంటి అనేకమైన ఉత్సవాలలో ఈ మూర్తులను చక్కగా అలంకరింపచేసి గ్రామంలో ఊరేగింపుగా వివిధ కార్యక్రమాలతో ప్రజలకందరికీ చేరువుగా చేస్తూ ఉంటారు. మరొక ఉపాలయంలో విశ్వక్సేనుల వారిని, వైఖానస ఆగమానికి మూలపురుషుడైనటువంటి సాక్షాత్తు నారాయణాంశ సంభూతుడైన వికనస మహర్షి యొక్క విగ్రహాలను మనం వీక్షిస్తూ ఉన్నాము. శ్రీమన్నారాయణ యొక్క సర్వసేనాధిపతి విశ్వక్సేనుడు. తిరుమలలో కూడా వైఖానసాగమ ప్రకారంగా అర్చనాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా వైఖానసాగమార్చిత దివ్య ప్రభాభాసితుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం పొంది మనం గోదావరి మహాపుష్కరాల సందర్భంగా గోదావరి నదీ తీరంలో ఉండేటువంటి వివిధ క్షేత్రాలను మనం దర్శించబోతూ ఉన్నాము. మందపల్లి అనేటువంటి క్షేత్రానికి ఇప్పుడు మన ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో విరాజిల్లేటువంటి కోనసీమను గనక చూస్తే మనస్సు ఎంతగానో పరవశిస్తుంది. హరిత వనంలాగా, భూమికి ఆకుపచ్చని చీరలాగా విరాజిల్లే కోనసీమ అందాలు కమనీయము. అరటి తోటలతో, కొబ్బరి చెట్లతో, వివిధమైనటువంటి పంటలతో, చల్లని గాలులతో, తలలూపేటువంటి అరిటాకులతో ఎంతసేపు చూసినా తనివి తీరినటువంటి ప్రాకృతిక అందాలతో
కోనసీమ ప్రాంతమంతా ప్రకృతికి పర్యాయపదంగా అలరారుతూ ఉంది. ఇక్కడ ఉండేటువంటి అందమైనటువంటి వాతావరణం చూడటానికి ఎందరెందరో పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. మనం బాగా అందంగా ఉందని కేరళకి వెళ్తూ ఉంటాం, ఊటీకి వెళ్తూ ఉంటాం. ఇతర చల్లగా ఉండేటువంటి ప్రాంతాలు సిమ్లా, కాశ్మీరు ఇలాంటి వాటికి వెళ్తూ ఉంటాం. కానీ మన కళ్ళ ముందరే మన ఆంధ్రదేశంలోనే కోనసీమ అదిగో అటువంటి ప్రదేశాలకు ఎంతో సదృశ్యంగా తుల్యంగా అలరారుతూ ఉంది. ఇటువంటి అందమైనటువంటి కోనసీమలో నెలకొని ఉన్నటువంటి దివ్య క్షేత్రం మందపల్లి. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని మందేశ్వర స్వామి అనేటువంటి పేరుతో పిలుస్తారు. మందుడు అంటే శని. నవగ్రహాలలో శని చాలా తక్కువగా నెమ్మదిగా తిరుగుతూ ఉంటాడు కాబట్టి మందుడు అనేటువంటి పేరు వచ్చింది. ఏదైనా ఒంట్లో బాగుండబోతే ఏంట్రా మందంగా ఉంది అని అంటూ ఉంటారు. కాబట్టి మందము అంటే నెమ్మది, నెమ్మదిగా తిరిగేటువంటి గ్రహం కాబట్టి శనికి మందుడు అనేటువంటి పేరు వచ్చింది. ఇక్కడ అశ్వత్థ పిప్పలుడు అనేటువంటి రాక్షసులను దేవతల యొక్క కోరిక మీద శని వధించడం జరిగింది. అయితే వాళ్ళల్లో కొంత బ్రాహ్మణత్వం ఉండటం మూలంగా తద్దోష నివారణార్థం తన పేరు మీదుగా శని ఇక్కడ శివలింగాన్ని స్థాపించడం జరిగింది. శని చేత ప్రతిష్ఠింపబడిన శివలింగానికి శనీశ్వర లింగమని, మందుడు చేత ప్రతిష్ఠింపబడిన స్వామి కాబట్టి మందేశ్వరుడు అనేటువంటి పేరు ఇక్కడ పరమేశ్వరునికి సుప్రతిష్ఠితమైంది. ఆంధ్రదేశంలో శని యొక్క బాధలు తొలగించేటువంటి ప్రప్రథమ దేవాలయంగా ఈ మందపల్లి క్షేత్రం ప్రసిద్ధిని పొందింది. గర్భగుడిలో వేంచేసి ఉన్నటువంటి మందేశ్వర స్వామి వారిని వీక్షించండి. పైన దారాపాత్ర నుంచి నిరంతరము నువ్వుల నూనెతో ఈ స్వామివారికి అభిషేకం చేస్తారు. శని దోషాలు గాని, ఏల్నాటి శని దోషాలు ఉన్నటువంటి వాళ్ళు గాని ఇక్కడ గనక స్వామివారికి తైలాభిషేకం చేస్తే వారికందరికీ ఆ శని దోషం తొలగిపోతుంది. నిరంతరము తైలాభిషిక్తుడైనటువంటి మందేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మనకి సమస్తమైనటువంటి ఇతర గ్రహాల యొక్క అనుగ్రహము, మందేశ్వర స్వామి వారి యొక్క దివ్య దర్శనం వల్ల శనీశ్వరుని యొక్క బాధలు తొలగిపోతాయి. ఈ విధంగా శని పరమేశ్వరుని ద్వారా వరం పొందాడు. కాబట్టి శనిని విడిగా పూజించక్కర్లా, జపాలు చెయ్యక్కర్లా. మీరందరూ మందపల్లికి వచ్చి స్వామివారికి చక్కగా తైలాభిషేకం చేస్తే మీకున్నటువంటి సమస్తమైన శని దోషాలన్నీ తొలగిపోతాయి. ఇటువంటి అద్భుతమైనటువంటి ఆ దివ్య లింగాన్ని వీక్షించండి. రుద్రాక్ష మండపంతో, ధారాపాత్రతో, ఎల్లప్పుడూ అభిషిక్తమయ్యేటువంటి తైలముతో, ఎదురుగుండా చిన్న నందితో భక్తుల యొక్క పాపాలను పోగొట్టడానికి తాను తైలంతో అభిషేకాలు చేయించుకుంటున్నటువంటి భక్త వరదుడు ఈ మందేశ్వర స్వామివారు. కొద్దిగా ఒంటి మీద నూనె పడితేనే మనం చిరాకు పడిపోయి తుడిచేసుకుంటూ ఉంటాం. ఈ రోజుల్లో తలకి కొబ్బరి నూనె రాసుకోవటం కూడా చాలా ఇబ్బందిగా భావిస్తున్నారు. ఇటువంటి ఆధునిక కాలంలో అనాతనంగా సనాతనంగా ఉండేటువంటి స్వామివారు భక్తుల కోసం ఈ తైలాన్ని అభిషేక రూపంలో స్వీకరించి మన పాపాలన్నీ తొలగిస్తూ ఉన్నారు. ఒక్కసారి వీక్షించండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ మందపల్లిలో ఉండేటువంటి శనేశ్వర స్వామి వారి దర్శనం వల్ల కూడా మనలోనూ మన కుటుంబంలోనూ ఉండేటువంటి సమస్తమైన దోషాలు తొలగిపోవాలి. శనిగ్రహ సంబంధమైనటువంటి ఏదైనా బాధలు ఉంటే అవన్నీ నివారించబడాలి. మందేశ్వర క్షేత్రవాసం శ్రీమన్ మందేశ సంజ్ఞికం పార్వతీ సహితం దేవం శనిపీడా నివారణం గౌతమ్యాః దక్షిణతీర్యే సూర్యకండ సమీపకః భక్తాభిష్ట ప్రదం దేవం నిత్యం తైలాభిషేచనం అన్నారు. పార్వతీ సహితంగా ఉండేటువంటి ఈ మందేశ్వర స్వామివారు సూర్యకుండ సమీపంలో భక్తుల యొక్క అభీష్టాలన్నీ నెరవేరుస్తూ ప్రతిరోజు తైలాభిషేకాన్ని స్వీకరిస్తూ
ఇక్కడ వేంచేసి ఉన్నారు. ఈ స్వామివారిని దర్శించి పరమేశ్వర ప్రార్థనలు చేయొచ్చు, శనేశ్వరుని యొక్క ప్రార్థనలు కూడా చేయవచ్చు. కోణస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రాంతకో యమః సారిః శనేశ్వరో మందః అశ్వత్థ పిప్పలాదేవ సంస్థుతః అని ఆ శనిని మనం ప్రార్థించి ప్రక్కనే ఉపాలయంలో ఉండేటువంటి పార్వతీ అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నాము. సప్తఋషుల యొక్క భార్యలు ఇక్కడ పార్వతీ అమ్మవారిని ప్రతిష్ఠించారని స్థల పురాణం ద్వారా మనకి తెలుస్తూ ఉన్నది. సప్త ఋషులు లోక కళ్యాణం కోసం గోదావరిని తమ పేర్ల మీదుగా 7 ప్రవాహాలుగా చేయటం మనకందరికీ తెలుసు. సప్త ఋషుల భార్యలు మరల ఇక్కడ పార్వతీ అమ్మవారిని ప్రతిష్ఠించి భక్తులకందరికీ ఎంతో ఉపకారం గావించారు. ఋషుల యొక్క లక్షణమే అది. వాళ్ళందరూ అరణ్యాలలో ఉన్న మానవుల యొక్క క్షేమం కోసం వాళ్ళు ఆలోచించారు. తాము అరణ్యాల్లో ఉన్న ప్రజల యొక్క పుణ్యం కోసం ఆలోచించారు. అటువంటి సప్తఋషుల భార్యల చేత ప్రతిష్ఠితమైనటువంటి పార్వతీ అమ్మవారిని దర్శించుకోవటం వలన ఆ సప్తమాతృకుల యొక్క అనుగ్రహం కూడా మనకి పరిపూర్ణంగా లభిస్తుంది. ఉత్సవమూర్తులు ఇక్కడ వేంచేసిబడి ఉండటం, వారికందరికీ వివిధ పర్వదినాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించటం, దివ్యస్వరూపంగా విరాజిల్లేటువంటి పార్వతీ అమ్మవారి దర్శనం వల్ల మహిళలకందరికీ సౌభాగ్యం వర్ధిల్లుతుంది. మహిళలు ఆనందంగా ఆరోగ్యంగా కుటుంబ భారాన్ని నిర్వహించాలంటే పార్వతీ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. కాబట్టి ఆ చల్లని తల్లిని ఈ మందపల్లిలో సిరిమల్లె పువ్వు వంటి ఆ దివ్య మంగళ విగ్రహాన్ని అర్చించి మహిళలందరూ సమస్తమైన శుభాలు పొందాలి. మరొక ఉపాలయంలో బ్రహ్మదేవుని చేత ప్రతిష్ఠితమైనటువంటి బ్రహ్మేశ్వర స్వామి వారి యొక్క దివ్య లింగాన్ని వీక్షిస్తున్నాం. అంతరాలయంలో వినాయకుడు, నంది కొలువై ఉండగా గర్భగుడిలో నాగాభరణ భూషితుడైనటువంటి బ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శించుకుని మనమందరం ఈ గోదావరి పుష్కరాల సందర్భంగా స్వామివారికి కైమోడ్పులు సమర్పిద్దాం. బ్రహ్మదేవుడు స్వయంగా ప్రతిష్ఠించినటువంటి దివ్య శుభలింగం ఈ బ్రహ్మేశ్వర స్వామి వారి యొక్క లింగం. ప్రక్కనే పార్వతీ అమ్మవారు వేంచేసి భక్తులందరినీ తన యొక్క కరుణా కటాక్ష వీక్షణాలతో సంరక్షిస్తూ ఉండగా ఇక్కడై కొలువై ఉన్నటువంటి అర్చావతార స్వరూప విగ్రహాలను కూడా భక్తులు దర్శించుకుని అనేక విధాలుగా నమస్కృతులు సమర్పించి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. బ్రహ్మేశ్వర స్వామిని దర్శించినటువంటి భక్తులకు పునర్జన్మ ఉండదు. బ్రహ్మదేవుడు తిరిగి ఆ జీవులకు నొసటన వ్రాత వ్రాయుడు అని ఇక్కడ ప్రజల విశ్వాసం. పునర్జన్మ లేనటువంటి మోక్షాన్ని కలిగించేటువంటి ఈ బ్రహ్మేశ్వర స్వామి వారి లింగాన్ని మనం అందరం ఇప్పుడు వీక్షిస్తూ ఉన్నాం. మనకు కూడా అటువంటి శుభ పరంపరలు కలగాలని కర్కోటకుడి చేత ప్రతిష్ఠింపబడిన శ్వేత నాగేశ్వర స్వామి వారి యొక్క లింగాన్ని దర్శించుకుంటూ ఉన్నాం. ఎన్ని దివ్య శివలింగాలు, ఎంతమంది మహాత్ములు ప్రతిష్ఠించారు, ఎన్నెన్ని దేవాలయాలు ఈ ఆంధ్రదేశంలో ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. అంతరాలయంలో నంది గణపతి కొలువై ఉండగా గర్భాలయంలో ధారాపాత్రాది వివిధ పూజా ద్రవ్యాలతో మంగళకరమైనటువంటి వస్తువులతో శ్వేత నాగేశ్వర స్వామి వారు పార్వతీ సహితంగా విరాజిల్లుతూ ఉన్నారు. ఎక్కడ ఏ నామంతో ఎటువంటి శివలింగ ప్రతిష్ఠ జరిగినా అక్కడ పార్వతీ అమ్మవారు ఉండటం సంప్రదాయం. చూడండి, ఈ శివలింగం తెల్లగా కనిపిస్తుంది కాబట్టి శ్వేతలింగము అన్నారు. కర్కోటకుడు అనేటువంటి మహాసర్పం ఇక్కడ ఈ యొక్క దివ్యమైనటువంటి శివలింగాన్ని స్థాపించటం వలన ఈ దివ్యలింగాన్ని దర్శనం వల్ల మానవులకి సర్పదోషాలన్నీ తొలగిపోతాయి, పాముల భయం ఉండదు. అదేవిధంగా మహిళలకు గర్భదోషం తొలగిపోతుంది. చిన్నారులకు ఎవరికైనా చెవుడు గాని మూగ గాని ఉన్నట్లయితే
అంగవైకల్య లక్షణాలు గనక కనబడుతూ ఉంటే ఈ కర్కోటక శ్వేత నాగేశ్వర స్వామి వారిని గనక దర్శించుకున్నట్లయితే అటువంటి శారీరక బాధలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ప్రయత్నించి భక్తులు ఆంధ్రదేశంలో ప్రప్రథమంగా విరాజిల్లేటువంటి మందేశ్వర స్వామి వారిని దర్శించటానికి మందపల్లి గ్రామానికి తరలి వెళ్ళాలి. అపురూపమైన అద్భుతమైనటువంటి శక్తులు కలిగినటువంటి ఆ దివ్య శివలింగాలను దర్శించాలి. ఎంతో వ్యయప్రయాసలు కోర్చి అనేక మంది భక్తులు ఇక్కడికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేసి అభిషేకాలు చేసి కృతార్థులవుతూ ఉన్నారు. వీటన్నిటికీ మూలం మన యొక్క విశ్వాసం, స్వామివారి మీద మనకుండేటువంటి ప్రేమ, మనస్సుల్లో ఉండేటువంటి అకుంఠితమైన భక్తి. ఈ ఆలయ ప్రాంగణంలోనే మనం క్షేత్రపాలకుడైనటువంటి వేణుగోపాల స్వామి వారిని దర్శించుకుంటున్నాం. ఈ ఆలయ ప్రాంగణంలో క్షేత్రపాలకుడైనటువంటి వేణుగోపాల స్వామి వారిని గౌతమ మహర్షి ప్రతిష్ఠించాడని ప్రతీతి. గౌతమ మహర్షి స్వయంగా ప్రతిష్ఠించినటువంటి దివ్య స్వరూపంతో విరాజిల్లేటువంటి వేణుగోపాల స్వామి దర్శనం సకల శుభదాయకం. స్వామివారి యొక్క రూపం అపురూపం, స్వామివారి యొక్క దర్శనం అత్యంత మనోహరం. స్వామివారి యొక్క దివ్యమైన స్వరూపంలో మురళి స్థానంలో మరొక వెండి మురళిని భక్తులు సమర్పించారు. అర్చావతార విగ్రహాలతో మందార పుష్పాల యొక్క అలంకరణతో స్వామివారు వినూత్నంగా వెలుగొందుతూ ఉన్నాడు. కదంబసూన కుండలం సుచారుమండ గండలం వజ్రాంగనైక వల్లభం నమామి కృష్ణ దుర్లభం యశోదయా సమోదయా సకోపయా దయానిధిం హ్యులూఖవేవ సుదసం నమామి సం నందనం అంటూ స్వామివారిని భక్తులందరూ కీర్తిస్తూ ఉన్నారు. మందారు పుష్పాలతో, శంకు చక్రాలతో, దివ్యమైనటువంటి కవచ ధారణతో, త్రిభంగి రూపంగా దివ్య నామాలతో, శిరస్సుపై ఉండేటువంటి బర్హి పింఛముతో స్వామివారి యొక్క రూపము భక్తుల యొక్క మనస్సులకు ఎంతో ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలగచేస్తూ ఉంటుంది. శివాలయంగా ప్రసిద్ధి పొందినటువంటి మందపల్లిలో క్షేత్రపాలకుడుగా వేణుగోపాల స్వామి వారు ఉండటం ఆశ్చర్యకరం కాదు, కాని ఆనందకరము. శైవ క్షేత్రాలలో విష్ణువు, విష్ణు క్షేత్రాలలో పరమేశ్వరుడు క్షేత్రపాలకులుగా ఉండటం అనేటువంటిది ఒక సంప్రదాయంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. మనోహరమైనటువంటి రూపంతో, మకర తోరణాలతో, అర్చావతార మూర్తులతో, మందార పుష్పాల అలంకరణలతో, తులసీదళ విరాజితుడైనటువంటి ఆనంద సుగంధాలు వెదజల్లేటువంటి వేణుగోపాల స్వామి వారి యొక్క కమనీయమైనటువంటి రూపం మన మనస్సులో ఎల్లప్పుడూ నిలవాలి. ఎన్నెన్నో భావాలు, దృశ్యాలు, చిత్రాలు, సంఘటనలు మనస్సులో ముద్రితమై ఉంటాయి. కానీ ఇటువంటి దివ్య అర్చావతార స్వరూపాలు, ఆలయాలు మన మనస్సులో ఎల్లప్పుడూ నిశ్చలంగా గనక ఉన్నట్లయితే అప్పుడు మన హృదయం పుణ్య సంభరితంగా నిలుస్తుంది. మానవులమైన మనము మాధవులుగా వికాసం చెందుతాం. నరులుగా ఉన్న మనం నారాయణులుగా పరికీర్తిని పొందుతాం. ఇటువంటి దైవాలను దర్శించుకుని మనమందరం కోనసీమలో ఉండేటువంటి కమనీయమైనటువంటి అందాలను వీక్షిస్తూ కొండలేశ్వరము అనేటువంటి దివ్య క్షేత్రానికి వెళుతూ ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లాలో ఆహ్లాదకరమైనటువంటి కొబ్బరి చెట్లు భక్తులకందరికీ స్వాగతం పలుకుతూ ఉంటే మీకు ఎటువంటి బాధ ఉండదు, కష్టం ఉండదు. దాహం వస్తే నాలోని నీరు త్రాగండి అంటూ గోదావరి జలాలు పక్కన ప్రవహిస్తూ ఉంటే గోదావరి జలాల మీద నుంచి వీచేటువంటి చల్లని గాలులను ఆస్వాదిస్తూ జలాలను వీక్షిస్తూ ఆనందమైనటువంటి ప్రకృతిని గమనిస్తూ భక్తులందరూ ప్రయాణం చేస్తూ ఉంటారు పరమేశ్వరుని యొక్క దర్శనానికి. కుండలేశ్వరము అనేటువంటి ఈ క్షేత్రం వృద్ధ గౌతమి నదీ తీరంలో నెలకొని ఉన్నది. గౌతముడు ప్రతిష్ఠించినటువంటి
ఆర్ష ప్రతిష్ఠితమైనటువంటి దేవాలయం ఇది. పార్వతీ సమేతంగా కొండలేశ్వర స్వామి వారు ఇక్కడ వేంచేసి ఉన్నారు. గోదావరి నదిని గౌతమ మహర్షి తీసుకువచ్చేటువంటి సమయంలో కోటిపల్లి దగ్గరికి రాగానే గోదావరికి ఎదురుగుండా సాగరం యొక్క ఘోష వినిపించింది. తన ఘోష కన్నా సాగర ఘోష అధికంగా ఉండటం వలన ఆగ్రహించినటువంటి గోదావరి ఆగిపోగా సాగరుడు ఎంతో ప్రసన్న హృదయంతో సూర్య భగవానుడు వరుణుడికిచ్చినటువంటి దివ్య కుండలాలను గోదావరి నదికి ఇవ్వగా ఆ తల్లి ఈ కుండలాలను స్వీకరించి ముందుకు కదిలింది. పరమేశ్వరుడు కదలమని ఆజ్ఞ ఇచ్చాడు. కుండలాలు అమ్మవారు స్వీకరించినటువంటి ప్రాంతంలో గౌతముడు దివ్య శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇక్కడ 23 శివలీలలు కనిపించే విధంగా తెలిసే విధంగా ఆలయ విమానం మీద శిల్పాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా 23 శివలీలలు ఉన్నటువంటి గర్భాలయ విమానం తూర్పు గోదావరి జిల్లాలో మరెక్కడా లేదు. ఇటువంటి అపురూపమైనటువంటి శిల్పాలు, అందులో ఉండేటువంటి అర్థాలు, ఈ శిల్పాల వెనకాల ఉండేటువంటి అమృత సుధలు, కథలు తెలుసుకుని భక్తులు ఆనందంతో స్వామివారి ఆలయంలో ఉండేటువంటి వివిధ నిర్మాణాలను వీక్షిస్తూ ధ్వజస్తంభం, ప్రవేశ మండపంలో ఉండేటువంటి నందిని దర్శించుకుని లోపల ప్రవేశ మండపం దాటి దర్శన మండపం దాటి అంతరాలయంలో ఉండేటువంటి ఆ తర్వాత ఉన్నటువంటి గర్భగుడిలో స్వామిని సందర్శిస్తారు. మహాకాలుడు, భృంగీశ్వరుడు అనేటువంటి పేర్లతో ఉన్నటువంటి ద్వారపాలకులను ఒక్కసారి వీక్షించండి. ఇటువంటి ద్వారపాలకులు ఎందరెందరో కైలాసంలో స్వామివారిని సంరక్షిస్తూ ఉంటారు. ద్వారపాలకుల్ని దర్శించినా సరే మనకి పుణ్యం లభిస్తుంది. ఏదైనా కారణం చేత మీరు వెళ్ళేసరికల్లా ఆలయానికి తాళాలు వేసి ఉన్నాయనుకోండి, ద్వారపాలకులకి నమస్కరించి ధ్వజస్తంభానికి నమస్కరిస్తే గర్భగుడిలో ఉండేటువంటి స్వామివారు అనుగ్రహిస్తారు. ఇది ఆగమంలో ఉండేటువంటి రహస్యం. గర్భగుడిలో వీక్షించండి కుండలేశ్వర స్వామి వారిని దివ్య మంగళ స్వరూపాన్ని. గోదావరి మహాపుష్కరాల సందర్భంగా ఎన్నెన్నో దివ్య శివలింగాన్ని వీక్షించే భాగ్యం మనకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా లభిస్తుంది. స్వామివారి యొక్క రూపం ఇక్కడ కుండలాకారంగా ఉంటుంది. అంటే చెవుకు పెట్టుకునేటువంటి మకర కుండలం ఏ ఆకారంగా ఉంటుందో పావన పట్టము, దాని మీద ఉండేటువంటి స్వామివారి యొక్క దివ్యలింగం కుండలాకారంగా ఉంటుంది. కాబట్టి స్వామివారికి కుండలేశ్వరుడు అనేటువంటి పేరు వచ్చింది. కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతక మాశ్రితామర పాద పంకజ మనాంతకం చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః అంటూ కుండలీకృత కుండలీశ్వర కుండలం అంటూ స్వామివారి యొక్క కుండల శబ్దం మనకి స్తోత్రంలో కనిపిస్తుంది. కాబట్టి గోదావరి నది సాగరుడు చేత తన చెవులకి కావలసినటువంటి కర్ణ కుండలాలు ఇక్కడే స్వీకరించింది. గౌతముడు అటువంటి కర్ణ కుండలాకార రూపంలో పరమేశ్వరుణ్ణి దివ్యలింగ రూపంలో ప్రతిష్ఠించాడు. కనుక దీనికి కుండలేశ్వరము అనేటువంటి పేరు వచ్చింది. 500 సంవత్సరాలకు పూర్వం శ్రీనాథుడు గోదావరి నదిని వర్ణిస్తూ చివరగా ఈ కుండలేశ్వరాన్ని దాటి సాగరంలో సంగమిస్తుంది అని చెప్పాడు. ఇక్కడ ఉన్న మరొక ఉపాలయంలో భక్తుల కల్పవల్లిగా పార్వతీ అమ్మవారు వేంచేసి ఉన్నారు. పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి వారి యొక్క దర్శనం వల్ల మహిళల యొక్క ముత్తైదువతనానికి ఎటువంటి లోపము ఇక్కడ ఉండదు. అటువంటి ముత్తైదువుల యొక్క సౌభాగ్యానికి మూలకందంగా ఇక్కడ పార్వతీ అమ్మవారు వేంచేసి ఉన్నారు. పార్వతీ అమ్మవారిని దర్శించి భక్తులు గాజులు సమర్పిస్తారు, పసుపు కుంకుమలు పుష్పాలు సమర్పిస్తారు, వివిధమైనటువంటి అర్చనలు గావించి ఆ తల్లి యొక్క చల్లని అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. పార్వతీ అమ్మవారు ఇక్కడ వేంచేసి మహిళలకందరకు
స్వర్ణ లాభ ఆభరణాలని ప్రసాదిస్తారని స్థల పురాణ ప్రతీతి. ఎందువల్లంటే గోదావరి తల్లికి అనుకోకుండా ఇక్కడ ఆభరణ లాభం లభ్యమైంది. కాబట్టి మహిళలకు కూడా వారి యొక్క దోషాలన్నీ పోయేటువంటి ఆభరణాలు బంగారు రూపంలో పొందేటువంటి అనుగ్రహం అమ్మవారు కలిగిస్తారని జనశ్రుతి. ఇదే విధంగా వివిధ పర్వదినాలలో కైంకర్యాలు స్వీకరించేటువంటి అర్చావతార మూర్తులు ఉత్సవ రూపంగా ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. పార్వతీ అమ్మవారిని, కొండలేశ్వర స్వామి వారిని దర్శించుకుని సుబ్రహ్మణ్య స్వామిని, వినాయకుణ్ణి, నాగశిలలో ఉండేటువంటి ఆ నాగద్వయాన్ని భక్తులందరూ సేవిస్తూ ఉంటారు. వినాయకుడు, కుమారస్వామిని దర్శించుకుని భక్తులందరూ ఒక చక్కని ఊహకొస్తారు. అదేమిటంటే శివుడు, పార్వతి, ఆయన కుమారులు, కుమారస్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామికి ప్రతీకగా ఈ నాగద్వయ శిలలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకే దేవాలయంలో ఒకే కుటుంబం ఉన్నట్లుగా అనిపిస్తుంది. అందుకే శివునికి కుటుంబము అనేటువంటి శబ్దానికి పర్యాయపదంగా వాడుతూ ఉంటారు. అమ్మవారిని కౌటుంబిని అంటారు. చాలా మంది తెలుగు వాళ్ళకి కుటుంబరావు అని పేరు పెట్టుకుంటారు, కుటుంబయ్య అని. అంటే కుటుంబరావు, కుటుంబయ్య అంటే ఎవరంటే పరమేశ్వరుడు అని అర్థం. అంటే స్వామివారు తన కుటుంబంతో ఒకే ఆలయంలో ఉండి భక్తుల్ని సంరక్షిస్తూ ఉంటారు. మరొక ఉపాలయంలో రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. వేణుగోపాల స్వామి వారి యొక్క కటాక్షం భక్తులకందరికీ అత్యంత సులభం. వేణుగోపాల రూపంలో శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రుని కన్నా సులభంగా భక్తులకు వశమవుతాడని పెద్దల యొక్క వచనం. అర్చావతారం స్వరూపంతో రుక్మిణీ సత్యభామ సమేతంగా ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి ఆ స్వామివారిని వీక్షించండి. ఈ గోదావరి పుష్కరాలు జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో ఎక్కడ చూచినా వేణునాదమే వినిపిస్తుంది. ఈ కోనసీమలో ఎక్కడ విన్నా వేణుగోపాల స్వామి వారి యొక్క మంజీర నాదం వినిపిస్తూ ఉంటుంది. ఎక్కడ చూచినా చిరు నగవులతో ఉండేటువంటి స్వామివారి యొక్క దివ్య ప్రభలు మనల్ని వివిధ క్షేత్రాల దర్శనం చేయటానికి కరదీపికలుగా ముందుకు కొనసాగుతూ ఉంటాయి. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేలి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం అంటూ సమస్తమైన జగత్తుకు గురువుగా ఉండేటువంటి ఆ కృష్ణమూర్తిని మనం ప్రార్థిస్తూ ఉన్నాము. రుక్మిణీ సత్యభామ సమేతంగా వేంచేసి ఉన్నటువంటి స్వామివారిని ఈ కొండలేశ్వరము అనేటువంటి దివ్య క్షేత్రంలో మనం దర్శించుకుని మరొక ఉపాలయంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని ఇప్పుడు మనం పొందబోతూ ఉన్నాం. స్వామివారు తమలపాకులతో, రుద్రాక్షమాలతో, వివిధ పుష్పాలతో, సింధూరవర్ణ సంబంధితమైనటువంటి ముఖవస్త్రంతో ప్రకాశిస్తూ ఉన్నారు. ఆంజనేయ స్వామికి రుద్రాక్షమాలలు ఏమిటి అని ప్రశ్న వద్దు. ఎందువల్లంటే ఆంజనేయ స్వామి వారు సాక్షాత్తు శివాంశ సంభూతుడు. శివునికి రుద్రాక్షలంటే పరమప్రీతి. రుద్రాక్షలు ఆరోగ్యానికి ప్రతీక, ఐశ్వర్యానికి ప్రతీక. అటువంటి రుద్రాక్ష సహితమైన ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని భక్తులు మరొక ఉపాలయంలో ఉండేటువంటి కనకదుర్గాదేవిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ విధంగా కొండలేశ్వర క్షేత్రంలో వివిధ దేవతామూర్తుల్ని దర్శించుకున్నటువంటి తృప్తితో భక్తులందరూ ఆనందంగా చివరగా ఈ కనకదుర్గ అమ్మవారిని సేవించుకుని అమ్మవారిని అనేక విధాలుగా భజిస్తూ ఉంటారు. కనకదుర్గ అంటే దుష్ట రాక్షస వధ చేసినటువంటిది. కనకదుర్గ అమ్మవారినే వైష్ణవి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. శంఖము, చక్రము, గద, త్రిశూలము, ఖడ్గము మొదలైనటువంటి ఆభరణాలుగా ఆయుధాలను ధరించి అలరారుతున్నటువంటి ఆ దివ్యమూర్తిని దర్శించుకుని అమ్మవారికి సమర్పించేటువంటి ఆ కర్పూర హారతిని మనం కనులకు అద్దుకుని
గోదావరి తీరం వెమ్మట ఉండేటువంటి మరొక దివ్యక్షేత్రాన్ని దర్శించుకోవటానికి ముందుకు కదులుదాం. మనల్ని నడిపించేది ఎవరయ్యా అంటే ఈ గోదావరి తల్లే. ఈ గోదావరి తల్లే మన చేయ పట్టుకుని తన వెంట పెట్టుకుని వివిధ క్షేత్రాలని మనల్ని దర్శింపచేస్తూ ఉన్నది. ఈ గోదావరి పుష్కరాలు గనక ఇప్పుడు జరగకపోతే ఇన్ని దేవాలయాలు మనం చూచేటువంటి అదృష్టం మనకి లభించేది కాదు. చూడవచ్చు, అనేక మంది చూసే ఉంటారు. కానీ ఈ పుష్కరాల సందర్భంగా ఇన్ని దేవాలయాలు ఇన్ని విధాలుగా ఇంత అపురూపమైనటువంటి దివ్యమైనటువంటి పుణ్య సమయంలో మనం అందరం దర్శిస్తూ ఉన్నామంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహమే. కోనసీమలో కొబ్బరి చెట్టు అంటే కవులకందరికీ ప్రాణం లేచి వస్తుంది. కోనసీమ కొబ్బరి చెట్టుతో కూడుకున్న ఆ యొక్క అందం చూడటానికి రెండు కళ్ళు చాలవు. చూడండి, ఆ యొక్క మురమళ్ళ అనేటువంటి గ్రామానికి మనం చేరుకున్నాం. నిర్మలమైనటువంటి ఈ చెరువు పుష్కరిణిగా అలరారుతూ ఉంది. పుష్కరిణికి రెండు వైపులా కొబ్బరి చెట్లు, పచ్చని పంట పొలాలు, చిన్న చిన్న ఇళ్లతో ఒక హరితవనంలాగా శోభిల్లేటువంటి ఈ మురమళ్ళ గ్రామం వీరభద్రేశ్వర స్వామి వారికి ఆలవాలం. ఎక్కడ చూచినా ఈ నారికేల వృక్షాలన్నీ చూస్తూ ఉంటే మనమేదో ఎక్కడో సముద్రంలో ఒక ద్వీపంలో ఉన్నామేమో అనిపిస్తుంది. అటువంటి అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నెలకొని ఉన్నటువంటి మురమళ్ళ గ్రామంలో ఉండే వీరేశ్వర స్వామి వారిని మనం దర్శించుకుందాం. ఎన్ని దేవతామూర్తులు కొలువై ఉన్నారండి ఆంధ్రదేశంలో. మనం గడప దాటి కాలు బయటపడితే ఎన్నెన్ని దివ్యక్షేత్రాలు మనం చూడవచ్చు. మనం ఒక్కసారి మనస్సులో సంకల్పించుకుంటే ఎన్ని మనోహరమైనటువంటి క్షేత్రాలను చూడవచ్చు. మనం మనస్సులో పూనిక వహిస్తే ఎన్ని పురాతనమైన ఆలయాల్ని చూడవచ్చు. కనుక దేవాలయాలు మన యొక్క దివ్య జీవనానికి సంకేతాలు. గోదావరి నదీ జలాలతో పరిపుష్టమై పవిత్రమై పావనమై అలరారుతున్నటువంటి కోనసీమలో ఉండేటువంటి అపురూపమైనటువంటి దేవాలయాలలో ఈ మురమళ్ళ గ్రామంలో భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయం, ఆ ఆలయం చుట్టూతా ఉండేటువంటి మనోహరమైన రమణీయమైనటువంటి ప్రాకృతిక సౌందర్యం మన మనస్సుల్ని పరవశింపచేస్తూ ఉంటుంది. గాలికి కొబ్బరి ఆకులు ఎలా తల ఊపుతూ ఉంటాయో మన మనస్సు కూడా ఈ అందమైన దృశ్యాలను చూచి ఆ యొక్క ప్రకృతిలో లీనమయ్యే విధంగా ఉంటుంది. ఒక కవి అన్నట్లుగా ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులేత రమ్మనై అన్నట్టుగా మనం కూడా ఆ కొబ్బరి చెట్టులో కొబ్బరి చెట్టుగా ఉన్నామా? ఆ చెట్టు మీద ఒక పిట్టవలే ఉన్నామా? ఇక్కడ ఉండేటువంటి ఆనందంగా జీవించేటువంటి గ్రామస్తులలో మనం కూడా ఒక వ్యక్తిగా జీవనం చేద్దామా? ఎంత అందమైన వాతావరణం అండి. ఆ అందమైన వాతావరణంలో ఈ దేవాలయం ఉండటం ఇంకా శోభ. ఇటువంటి అందమైన ప్రదేశంలో ఇల్లు ఉంటే గొప్ప కాదు. సమస్తమైన మానవులకందరికీ యోగ్యమైన ఫలాలిచ్చేటువంటి దివ్య క్షేత్రం ఉండాలి. కాబట్టే తిరుమల చూడండి ఎంత అందంగా ఉంటుంది. ఏడుకొండల మీద ఎల్లప్పుడూ చల్లగా వానలు కురుస్తూ ఆహ్లాదకరమైనటువంటి ఎండతో ఆనందకరమైనటువంటి వాతావరణంతో కొండ మీదకి వెళ్ళంగానే ఒక వైకుంఠానికి వెళ్తామా అనేటువంటి ఒక ఆనందం మనకు కనిపిస్తుంది. కాబట్టే దేవాలయాలను కొండల మీద నిర్మించండి, నదీ తీరాలలో నిర్మించండి, అరణ్యాలలో నిర్మించండి అనే ఆగమశాస్త్రం చెప్తుంది. చిట్ట చివరగా గ్రామాలలో నిర్మించమంది. ఈనాడు ఈ వాతావరణం లేదు. ఎక్కడ చూచినా మన ఇళ్లే. గుడి పక్కన ఇల్లుందా, ఇల్లు పక్కన గుడి ఉందా అనేటువంటి తేడా లేకుండా అన్ని చోట్ల గృహాలే కనిపిస్తున్నాయి. ఈ మానవ జీవన అరణ్యం దాడితే, జీవావరణంలోకి ప్రవేశిస్తే సమస్త జీవులకు ఆనందం కలిగించేటువంటి ప్రకృతి మాత యొక్క శోభను మనం వీక్షిస్తూ చక్కని ప్రవేశ ముఖద్వారంతో పార్వతీ పరమేశ్వర స్వరూపమైనటువంటి బొమ్మలతో వివిధమైనటువంటి వర్ణాలతో
శోభాయమానంగా ఉండేటువంటి ఈ ప్రవేశ ద్వారాన్ని చూడగానే భక్తులందరూ ఆలయానికి చేరుకుంటున్నాము అనేటువంటి ఆనందాన్ని పొందుతారు. భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయం ఆంధ్రదేశంలోనే సుప్రసిద్ధం. సతీదేవి యోగాగ్నిలో తన శరీరాన్ని దహింప చేసుకున్నటువంటి సమయంలో ఇది తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు ఆగ్రహంతో తన జటను ఒకటి పీకి నేల మీద కొట్టగా అందులోంచి వీరభద్రుడు పుట్టాడు అని కొన్ని పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి. పుట్టినటువంటి వీరభద్రుడు పరమేశ్వరుని యొక్క ఆజ్ఞతో దక్షుని యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుని యొక్క శిరస్సును నరికివేశాడు. అనంతరం ఆయన మహోగ్ర రూపంతో తాండవం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చాడట. ఎంతసేపటికి వీరభద్రుడు తన యొక్క ఉగ్రత్వాన్ని కోపాన్ని వదలకపోతే గోదావరి నదీ జలాల నుంచి భద్రకాళి ఆవిర్భవించింది. ఆవిడిని చూడగానే వీరభద్రుడు తన యొక్క కోపాన్ని ఉపసంహరించుకున్నాడు. అప్పుడు మునులందరూ కలిసి ఈ వీరభద్రుడికి భద్రకాళికి ఇక్కడ గాంధర్వ విధిన వివాహం చేయటం జరిగింది. ప్రాచీన కాలంలో మునులందరూ నివాసమున్న ప్రాంతం కాబట్టి మునిమండలి అనేటువంటి పేరు వచ్చింది. క్రమంగా ఆ పేరు మురమళ్ళగా మారింది. కొంతమంది మునిపల్లె అని పిలుస్తారు. మునిపల్లె మురమళ్ళగా మారిందని ఇంకొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈ విధంగా ప్రాచీన కాలం నుంచి నేటి కాలం దాకా ఈ మురమళ్ళ గ్రామం వీరేశ్వర స్వామి వారి యొక్క దివ్య ప్రభాభాసమానమై అపురూపమైనటువంటి శిల్పాలతో కూడుకున్నటువంటి ఆలయంతో విరాజిల్లుతూ ఉంది. ఎన్నెన్నో పౌరాణిక కథలు తెలుసుకోవాలనే మనస్సు ఉండాలే గాని మన పురాణాలు అద్భుతమైన కథలు తెలియజేస్తూ ఉంటాయి. అటువంటి కథావృత్తాంతాలన్నీ సామాన్య భక్తులు కూడా తెలుసుకోవాలని ఇటువంటి శిల్పాలను ఆలయాల మీద నిర్మిస్తూ ఉంటారు. ఇప్పుడంటే పుస్తకాల ప్రింటింగు, కంప్యూటర్లు, టీవీ ఛానల్స్, సినిమాలు ఇవన్నీ వచ్చాయి కాబట్టి అందరికీ అన్నీ తెలుస్తున్నాయి. ప్రాచీన కాలంలో తాళపత్రాలు, లేకపోతే కావ్యాలు, లేకపోతే నాటకాలు, బుర్రకథలు. ఎలా తెలుస్తుంది విజ్ఞానం అనంటే దేవాలయాల్లో ఉండేటువంటి శిల్పాల ద్వారా అన్ని విధాలైనటువంటి లక్షణాలను విషయాలను గ్రహించేటువంటి అవకాశం ఉన్నది. అదిగో వీక్షించండి వీరేశ్వర స్వామి వారిని. దివ్యమైనటువంటి రజిత కవచంతో పైన బంగారు వర్ణంతో ఉండేటువంటి మారేడు దళంతో అగ్నినేత్రంగా ఉండేటువంటి త్రినేత్రంతో స్వామివారు అద్భుతంగా చల్లని వెలుగులు వెదజల్లేటువంటి రూపంగా మనకి కనిపిస్తూ ఉన్నారు. ఎక్కడ బ్రహ్మాండమైనటువంటి కోపంతో భువన భాండాలను వడికింపు చేసేటువంటి వీరభద్రుడు, ఎక్కడ చల్లగా ధారాపాత్ర నుండి జాలువారేటువంటి అభిషేకాన్ని స్వీకరించేటువంటి ఈ చల్లని వీరభద్రుడు ఒక్కసారి చూడండి. భద్రకాళి ఎంత నయన మనోహరంగా మనకందరికీ దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తుందో వీక్షించండి. చక్కనైనటువంటి మధు మందారాలతో, వివిధ రకాలైనటువంటి పుష్పమాలికలతో, రజిత కిరీటంతో, భక్తులను అనుగ్రహించేటువంటి దివ్య వీక్షణంతో అమ్మవారు వేంచేసి ఉన్నారు. అలనాడు వీరభద్రుడు పుట్టాడు, ఆవిర్భవించాడు. అభ్రం లిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరంతో, ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికాజాల జాజ్వల్యమాన కేశాలతో, చండ దిగ్వేదండ శుండాబదోర్దండ సాహస్రధృత హేతి సంఘముతో, వీక్షణత్రయలోక వీక్షణజ్జితులోక వీక్షణతతి దుర్నీక్షమానమవుతుండగా క్రకచ కఠిన కరాల దంష్ట్రల వెలుగులతో, ఘన కపాల స్థితి వనమాలికలతో అఖిల లోక భయంకరగా వీరభద్రుడు ఆనాడు ఉద్భవిస్తే ఈనాడు చల్లని వెన్నెలను కురిపిస్తూ పచ్చ కర్పూరపు పరిమళం వలె సమస్తమైన భక్తజనులకి ఆస్వాదయోగ్యంగా కస్తూరి కుంకుమ సంబంధమైనటువంటి అభిషేకాలతో స్వామివారు ఉండగా వినాయకుడు, కుమారస్వామి చక్కగా కొలువై ఉంటాం మనం అందరం వీక్షిస్తూ ఉన్నాం. ఇక్కడ వినాయక స్వామి వారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం కూడా మనం గమనించవచ్చు. ఒక్కొక్క క్షేత్రంలో
ఒక్కో విధంగా వివిధ దేవతామూర్తులకి పూజా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అర్చావతార స్వరూపంగా ఉండేటువంటి భద్రకాళి వీరేశ్వర స్వామి వారిని దర్శించండి. ఈ ఆలయంలో ఒక చక్కని సంప్రదాయం ఉంది. పెళ్లి కానిటువంటి ఆడవాళ్లు మగవాళ్లు గనక ఇక్కడ తమ పేరు మీదుగా, తమ యొక్క నక్షత్రం పేరు మీదుగా కళ్యాణం గనక చేసుకుంటే తప్పనిసరిగా వారికి వివాహం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కుమ్మరిసార చప్పుడు, గానుగ చప్పుడు కూడా వినపడకూడదు. అందువల్ల ఈ రెండు చప్పుళ్ళు ఇక్కడ వినబడవు స్వామివారికి. ఇటువంటి కమనీయమైనటువంటి శిల్పాలతో కూడుకున్నటువంటి మురమళ్ళ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి వారిని కూడా మనం దర్శించుకుంటూ ఉన్నాము. లక్ష్మీ నరసింహస్వామి వారు కూడా ఉగ్రస్వరూపుడే. కానీ లక్ష్మీదేవి పక్కగా చేరగానే స్వామివారు శాంతం పొందాడు. వీరభద్రుడు కూడా ఆ శబ్దంలోనే ఉన్నది ఉగ్రత్వం. ఆయన భద్రకాళి పక్కకు వచ్చిన రాగానే ఆయన కోపం పోయింది. కాబట్టి పురుషుల యొక్క కోపం తనకు అనుకూలమైనటువంటి మహిళలు దగ్గరికి రాగానే చల్లారుతుంది. ఇటువంటి లక్షణం మనకి ఉగ్ర నరసింహ, ఉగ్ర వీరభద్రుల యొక్క అవతారాలలో మనకి అవగతమవుతుంది. అనుకూలమైనటువంటి దాంపత్యం, అనుకూలమైనటువంటి భార్యాభర్తల వల్ల సంసారం ఏ విధంగా అయితే శుభప్రదంగా జరుగుతుందో, జగత్తుకే మాతాపితరులటువంటి ఇటువంటి దేవతామూర్తుల యొక్క దర్శనం పిల్లలైనటువంటి భక్తులకందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది, పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయం భక్తుల యొక్క నిత్య దర్శనతో, సమస్తమైనటువంటి భక్తుల యొక్క పూజా కైంకర్యాలతో శోభిలుతూ ఉండగా, ఆంజనేయ స్వామి వారు నమస్కార ముద్రతో రామభక్తుడుగా ఇక్కడ వేంచేసి ఉన్నారు. స్వామివారు ఆలయంలోకి ప్రవేశించే ముందర జయ విజయులను మనం దర్శించుకోవాలి. ఈ జయ విజయులే హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులుగా పుట్టి శ్రీ మహావిష్ణువు వరహావతార రూపంలో, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నరసింహస్వామి వారి రూపంలో భూలోకంలో అవతరించడానికి మూల కారణం. గర్భగుడిలో మీసాలతో శంకుచక్రాలతో వేంచేసి ఉన్నటువంటి అభయహస్తుడైనటువంటి స్వామివారి యొక్క రూపాన్ని, చతుర్భుజి అయినటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క స్వరూపాన్ని చూస్తూ ఉన్నాం. లక్ష్మీ నరసింహుడు ఎక్కడైతే కొలువై ఉంటాడో అక్కడ ఆరోగ్యము, ఐశ్వర్యము ఒకేసారి భక్తులకి లభ్యమవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అమ్మవారు స్వామివారి యొక్క వామాంకం మీద వేంచేసి ఉండగా, మరొక్కసారి స్వామివారికి పార్శ్వభాగంలో వేంచేసి ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో ఇటువంటి విశేషమైనటువంటి దేవాలయాల్ని దర్శించుకుంటూ ఉన్నాము. ప్రజల పాప పంకిలాన్ని కడిగివేసే కమ్మని కస్తూరి సువాసన జలాలతో ప్రవహిస్తుంది గోదావరి. పతితులను పావనులుగా చేస్తూ పచ్చ కర్పూర పరిమళ జలాలతో సాగుతుంది గోదావరి. భక్తుల భవబంధాలను తెంచి గంధ సుగంధ జలాలతో ప్రబంధ లహరిగా ప్రవహిస్తుంది గోదావరి. 12 మాసాల మధురములతో, 6 ఋతువుల అందాలతో, పర్వదినాల పుణ్య సంపదతో, పరవళ్లు తొక్కుతూ ఉరవళ్లతో వడివడిగా సాగుతుంది గోదావరి నడవడి. గోదావరి మహాపుష్కరాల సందర్భంగా భక్తులందరూ చల్లనైన, పవిత్రమైన, పావనకరములైన ఈ గోదావరి నదీ జలాలలో పుష్కర స్నానాలని ఆచరించి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉండగా, కోట్లాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాల్ని వీక్షిస్తూ అటు గోదావరి స్నాన ఫలాన్ని, ఇటు వివిధ క్షేత్రాల యొక్క దర్శన ఫలాన్ని ఒకేసారి పొందేటువంటి పుణ్యకరమైనటువంటి సమయంలో మీరు ఈ యొక్క అద్భుతమైనటువంటి అంశాలను వీక్షిస్తూ ఉన్నారు. గోదావరి మహాపుష్కరాలు 144 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నాయి అని మనం చెప్పుకున్నాం. అనేక సార్లు గోదావరి మహత్యాన్ని పదే పదే మనం వింటూ ఉన్నాం. ఎందుకంటే మానవుల యొక్క మనస్సులు కలియుగంలో గట్టిగా ఉండేటువంటి ఇనప ముక్కల వంటివంట. అంటే ఇనప ముక్కలు ఒక పట్టాన లొంగవు.
బంగారంలాగా అవి బీరవాల్లో పెట్టుకునే దోచుకునే వస్తువులు కావు. వెండి వలె ఉపయోగించటానికి వీలు లేనటువంటి సర్వజన సామాన్యం ఉపయోగించేటువంటి వస్తువులు ఇనుము. పైగా వాడకుండా ఉంటే దానికుండే ఒక లక్షణం తుప్పుపట్టడం. సాగుతుంది, తుప్పుపడుతుంది ఇనుము. ఇటువంటి ఇనుము యొక్క లోహ లక్షణాన్ని కలిగి ఉంటారు కలియుగంలో మానవులు. ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా పాపం అనే తుప్పుపడుతుంది వీళ్ళకి. కాబట్టి ఈ మానవుల యొక్క ఇనుము లక్షణం పోవాలంటే అగ్నిలో బాగా కాల్చి కావలసిన విధంగా రూపుదిద్దుకోవటమే తప్ప అన్యత్రా ఆస్కారం లేదు. అటువంటి ఇనుము యొక్క లక్షణం మానవులకి పోగొట్టి బంగారపు మునకలలాగా తొనకలలాగా చెయ్యాలని వేదాలు, ఋషులు, పురాణాలు విధాలుగా అనేక పుణ్య కార్యక్రమాలు చెప్పాయి. అందులో ఒక భాగం ఏమిటంటే గోదావరి నదిలో స్నానం, రేవా తీరంలో తపస్సు, కాశీలో మరణం, కురుక్షేత్రంలో దానం చేయటం వల్ల ఎటువంటి ఫలం కలుగుతుందో ఓ భక్తులారా, గోదావరిలో స్నానం చేస్తే అటువంటి పుణ్యం కలుగుతుంది. కాబట్టి కదలిరండి గోదావరి నదికి, చేయండి పుష్కర స్నానం గోదావరి నదిలో, పొందండి అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ పుష్కర స్నానం వల్ల. కాబట్టి నర్మదా నదీ తీరంలో తపస్సు చేయలేకపోయినా, కాశీలో మరణించలేకపోయినా, కురుక్షేత్రంలో దానం చేయలేకపోయినా గోదావరి నదిలో స్నానం చేస్తే అఖండమైన పుణ్యం లభిస్తుంది. అయితే ప్రతిరోజు మానవులు సామాన్యమైన జీవనానికి అలవాటు పడి ఇంట్లో స్నానం చేయటం, ఇంట్లో భోజనం చేయటం, వాళ్ళకి సంబంధించిన పనులన్నీ చేసుకోవటం, తప్పో ఒప్పో ఇతరులను తిడుతూ పొగుడుతూ జీవనం చేయటం, తన కుటుంబం బాగుందా, పిల్లలు బాగున్నారా, తన చుట్టాలు పక్కాలు బాగున్నారా, ఈ విధమైన భౌతిక జీవనంలో కాలక్షేపం చేస్తూ అఖండమైనటువంటి ఆధ్యాత్మిక జీవన వైభవానికి దూరంగా ఏదో పర్వదినాలు, ఇతరమైనటువంటి పండగల్లో దేవునికి నమస్కారం చేసి పూజలు చేసి జీవనం చేసేటువంటి ఒక రకమైన విచిత్రమైన ప్రవృత్తిలో ఉన్నారు వాళ్ళకి. అటువంటి వాళ్ళందరినీ కదిలించి నడిపించి గోదావరి వైపుకు పయనించేటువంటి అద్భుత ఆధ్యాత్మిక చైతన్యం ఈ గోదావరి మహాపుష్కరాల సందర్భంగా ప్రతి మనిషిలోనూ కదులుతూ ఉంది. ప్రతి హృదయము పలుకుతుంది, నేను కూడా గోదావరి నదిలో స్నానం చెయ్యాలి అని. అటువంటి గోదావరి మహాపుష్కరాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఆనందకర్త్రీం అగబుందహర్త్రీం వందారు బృందావన కల్పవల్లీం బృందారక వ్రాత మునీంద్రవంద్యాం వందే మహే గౌతమ కన్యకే త్వాం. వెంకటేశ్వర స్వామి వారి దివ్య కరుణా కటాక్ష వీక్షణాలు భక్తులకందరికీ లభించాలని సంప్రార్థన గావిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.